వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. తెలంగాణ కాంగ్రెస్లో మరోసారి అంతర్గత విభేదాలు బగ్గుమన్నాయి. ఈసారి ఏకంగా కొండా కుటుంబం వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టుగా పొలిటికల్ వార్ హీటెక్కింది. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం పార్టీలో పెను దుమారమే రేపుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు నేతలను టార్గెట్ చేస్తూ ఆమె చేసిన విమర్శలు ఇప్పుడు టీ కాంగ్రెస్లో హాట్ టాపిక్గా మారాయి. కొండా మురళికి ఇచ్చినటువంటి హామీ ఏమైందంటూ కూడా ప్రశ్నించిన సుస్మిత సీఎం అయ్యాక రేవంత్ రెడ్డికి కళ్ళు నెత్తికెక్కయ్యా అంటూ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని రాజీనామా చేయించాలని, 2 ఏళ్ల వరకు ఎందుకు, ఇప్పుడే కదా తేల్చుకుంటాం అంటూ కూడా సవాల్ విసిన పరిస్థితి. అంతేకాదు కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోయినా సరే పరకాల నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలుస్తానని ప్రకటించడం ప్రస్తుతం రాజకీయంగా మరింత చర్చకు దారితీస్తుంది. అయితే సుస్మిత ఇలా పార్టీ నేతలపై విరుచుకుపడడం ఇదే తొలిసారేం కాదు. గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులపై ఆమె చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కలకలం రేపిన పరిస్థితి. గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిమన్ గారు, గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలే సుస్మిత చేశారు, కొండా సుస్మిత. బట్ సర్దుబాట్లు అవన్నీ జరిగాయి. బట్ మళ్ళీ ఈ స్థాయిలో తీవ్రంగా రిపీట్ అవ్వడానికి గల కారణం సమన్వయ లోపమా, ఏం జరుగుతోంది? అండ్ పరిపాలనపై పట్టు కోల్పోతుందేమో కాంగ్రెస్ అనేటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. నేపథ్యం మీరేమంటారు? వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ అండి, మీకు నా తోటి ప్యానెల్ మెంబర్స్ అండ్ ఆల్ ద వ్యూయర్స్. ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఈ రోజు వారి బర్త్డే, కొండా సురేఖ గారి బర్త్డే రోజున ఒక సందర్భంలో కొండా సుస్మితా పటేల్ గారు పరకాలలో నేను పోటీ చేస్తానని చెప్పేసి వారు మాట్లాడడము, అదే రకంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి మీద వారు మాటలు మాట్లాడడము, వాటి మీద మనం చర్చిస్తున్నాము. లెట్ మీ టెల్ యూ, దోస్ ఆర్ సంథింగ్ గీత దాటి మాట్లాడినటువంటి మాటలు. పార్టీ పరిధిలో ఉంటూ క్రమశిక్షణ గల కార్యకర్తగా అటువంటి మాటలు మాట్లాడాల్సిన పని లేదు. ఒక పబ్లిక్ ఫోరంలో వారికి ఏమైనా ఇబ్బందులు ఉంటే 4 walls లో మాట్లాడుకుని వారి యొక్క ఫ్రస్ట్రేషన్, వారి యొక్క ఇష్యూస్ పార్టీ హైకమాండ్ లో ఉన్నటువంటి ఏఐసిసి జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారు కానివ్వండి, పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు కానివ్వండి, ఇక్కడ వారు మాట్లాడుకోవచ్చు, ఎవరికి ఇబ్బందులు లేవు. కానీ వారు ఈ రకంగా పబ్లిక్ గా మాట్లాడటము పార్టీ దీన్ని సహించదు, ఉపేక్షించదు. నేను ఒక విషయం చెప్తున్నానండి, వారు ఇందాక మాట్లాడుతూ పావని గౌడ్ గారు బయటికి వచ్చేసేసి వీళ్ళేదో దొంగలు పంచుకొని ఈ రకంగా వీరు మాట్లాడుతున్నారని చెప్పేసి. సరే, సుస్మితా పటేల్ గారు వారి యొక్క తల్లి తండ్రి ఇద్దరు కూడా ఈరోజు గవర్నమెంట్ లో ఉన్నారు. ఒకరు మినిస్టర్ గా ఉన్నారు, ఇంకొకరు కీలకమైన నేతగా ఉన్నారు. కానీ సుస్మితా పటేల్ గారు పార్టీ సభ్యత్వం కూడా లేదండి. వారి గురించి అలా పక్కన పెడితే, మీ యొక్క సుపుత్రుడు రాలైనటువంటి కల్వకుంట్ల కవిత గారు ఏం చేస్తున్నారండి? కల్వకుంట్ల కవిత గారు ఒక తండ్రి బ్రతికుండగానే బయటికి వచ్చేసేసి వారి యొక్క మానసిక క్షోభని గురి చేస్తూ, మీరు తెలంగాణ బాపుగా మీరు అభివర్ణిస్తూ అటువంటి వ్యక్తి ఈ రోజు బయటికి వచ్చేసేసి తండ్రి మీద, మామ మీద, మేనల్లుడి మీద, అందరి మీద, హ్యాపీరావు మీద, సంతోషరావు మీద, ఒకటి ఆగండి. నో, ప్లీజ్ డు నాట్ ఇంటరప్ట్. నేను మాట్లాడేటప్పుడు నేను ఓపికతో విన్నాను. కొండా సురేఖ గారు సుస్మిత గారి వ్యాఖ్యల మీద పావని గౌడ్ గారు మీరు ఓపిక పెట్టాలా? మీరు ఈ రకంగా ఇంటర్వ్యూ అవుతానంటే నేను నాకు గొంతు చాలా పెద్దగా ఉందండి, నేను వెళ్ళగలుగుతాను. ఓపిక పెట్టండి మీరు. వారు ఈ రకంగా మాట్లాడారు. పావని గారు మీరు ఓపిక పెట్టాలండి. నేను మాట్లాడుతున్నాను, సంయమనం పాటించాలా. నేను వారు ఈ రకంగా మాట్లాడుతున్నారు. బీజేపీలో చూసుకుంటే ఈ రోజు మార్నింగ్ రాజా సింగ్ ఏదో మాట్లాడాడు, ఏమని చెప్పేసి నన్ను బీజేపీలో తీసుకోండి, మనకి అసలు ఉన్న పదవులు కూడా మనకు పోయాయి, మనము అంతర్గత కుమ్ములాటలు పెట్టుకుంటే ఎలాగా, మనం అందరం కలిసి పోటీ చేయాలా, మనం అధికారంలోకి రావాలా అని చెప్పేసి ఏం చెప్పదలుచుకుంటానంటే, కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి అంతర్గత విభేదాలు ఉన్నా సరే, వారు ఆదిలాబాద్ లో కూడా జరిగిందండి. ఆదిలాబాద్ లో మనకి కంది వారి యొక్క డిస్ప్యూట్ జరిగింది. అక్కడ ఉన్నటువంటి డిసిసితో కానివ్వండి, మున్సిపల్ చైర్మన్ తో జరిగింది, సంజయ్ తో. అది వచ్చేసి ఈరోజు షోకాజ్ నోటీస్ వచ్చింది. శ్యామ్ మోహన్ గారు టీపీసీసీ నుంచి సెంట్ ఏ షోకాజ్ నోటీస్. మల్లు రవి గారు ఆల్రెడీ చెప్పారు షోకాజ్ నోటీస్ అని చెప్పేసి. దెర్ ఈస్ ఎ ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ నేనే చెప్తున్నానండి. వారు ఏదైతే గీత దాటి పరిధి దాటి వారు మాట్లాడారో అలా మాట్లాడకూడదు అని చెప్పేసి నేను చెప్తున్నాను. దెర్ ఈస్ నో డౌట్, కొండా సురేఖ గారు, కొండా మురళి గారు పార్టీకి చేసినటువంటి సేవలు, 40 సంవత్సరాల నుంచి వారు రాజకీయ జీవితంలో ఉంటూ ప్రజల పక్షాన వారు ఏ రకంగా అయితే మాట్లాడారో, ఏ రకంగా అయితే పోట్లాడుతున్నారో, ఏ రకంగా అయితే వారిని రిప్రజెంట్ చేస్తున్నారో మనం చూస్తున్నాం. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. 100% వారికి ఒకవేళ అంబిషన్ ఉన్నప్పుడు, పరకాలలో వారికి అంబిషన్ ఉంటే నో డౌట్ వారు మాట్లాడచ్చు. కానీ
అంతర్గతంగా మాట్లాడుకోవాలి కానీ ఈరోజు బయటంగా మాట్లాడడం దాన్ని పార్టీ ఉపేక్షించదు. నెంబర్ 1, వారు బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ గారు కానివ్వండి, వారి దగ్గర కూడా ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయండి. ఈ రోజు తారక రామారావు గారు అక్కడ అమెరికాలో ఉంటే ఇక్కడ హరీష్ రావు గారు ఏమేం చేస్తున్నారో, ఎటువంటి కుట్రలకి కుతంత్రాలకి పాల్పడుతున్నారో మా దగ్గర మొత్తం సమాచారం ఉంది. మేము చూడట్లేదని అనుకోకండి. వారు ఈ రోజు మార్నింగ్ ఎక్కడికి వెళ్ళదలుచుకున్నారు, ఎవరితో మాట్లాడదలుచుకున్నారు, ఎవరితో కలవదలుచుకున్నారు, ఏమేమి వారి వర్గాన్ని సృష్టిస్తున్నారు, వారి యొక్క సోషల్ మీడియాలో ఏ రకంగా అయితే విజృంభించమని ఆర్డర్స్ ఇచ్చినారో మాకు మొత్తం సమాచారం ఉందండి. మీరు ఈ రకంగా ఇద్దరు బామర్దులు కలిసే ఉన్నారు కదా అని చెప్పేసి పెద్ద ఆయనకి ఇంకో 100 సంవత్సరాలు నిండు నూరేళ్ళు వర్దిల్లాలని చెప్పేసి నేను కోరుకుంటాను. ఆ విషయంలో నేను చెప్పడం లేదు. నెక్స్ట్ ఇన్ లైన్ లీడర్షిప్ గురించి ఎప్పుడైనా మనం మాట్లాడితే చూడండి, ఆల్రెడీ దేర్ ఇస్ అన్ ఇంటర్నల్ రిఫ్ట్. సో రీజనల్ పార్టీస్ కి ఒక నేషనల్ పార్టీకి కంపారిజన్ అనేది ఉండదండి. ఈ యొక్క సమస్య 100% వి విల్ రిజాల్వ్. మీరు ఒక్కసారి చూసుకుంటే ఎలక్షన్స్ కంటే ముందు ఈ రోజు సేమ్ క్యాబినెట్ లో ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానివ్వండి, సీఎం గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఇద్దరి మధ్యలో రిఫ్ట్ ఉన్నప్పుడు వారు ఒక పోలీస్ లో ఉన్నటువంటి ఒక చిన్న అధికారితో వారు పోలీసుతో హోంగార్డ్ అని చెప్పేసి కామెంట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈరోజు సద్దు మనకి ఇద్దరు కూడా క్యాబినెట్ లో ఉన్నారు కదండి, గవర్నమెంట్ లో సక్సెస్ఫుల్ గా నడుపుతున్నారు కదండి. సో నేను ఏమంటానంటే కాంగ్రెస్ లో దేర్ మైట్ బి డిఫరెన్సెస్. అది ఉన్నంత మాత్రాన మీరు ఈ రకంగా పార్టీ మొత్తం నాశనం చేస్తుంది, ప్రజలకు మేలు చేయట్లేదు, దోచుకుంటున్నారు. దోచుకున్నది మీరు 7 లక్షల కోట్లు అప్పు చేసేసి తెలంగాణని మొత్తం సర్వనాశనం చేసేసి కల్వకుంట్ల కాందాన్ని ఏ రకంగా అయితే దోచుకున్నదో ప్రజలందరూ చూసుకున్నారు కాబట్టి మిమ్మల్ని ఫామ్ హౌస్ కి పంపించినారు. మళ్ళీ ఈ రోజు ఈ రకంగానే మీరు మాట్లాడితే మీరు పర్మనెంట్ గా